హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ థాట్స్. ఈరోజు నేను మీ ముందుకి మరో నాన్ వెజ్ రెసిపీని అయితే తీసుకొచ్చేసాను. ఇది మా వదిన చేతి విలేజ్ స్టైల్ పీతల పులుసు. సో ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. పీతల పులుసుకి ముందుగా ఈ పీతల్ని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకొని బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. నేను బయటనే మార్కెట్లో కట్ చేయించుకొచ్చేసాను. సో ఇప్పుడు కొద్దిగా చింతపండు తీసుకొని అందులో కొంచెం నీళ్లు పోసి దీన్ని ఒక 10 to 15 minutes పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి అలాగే కొద్దిగా గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేయండి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేయండి. నాన్ వెజ్ రెసిపీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. సో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గడానికి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 minutes పాటు కుక్ చేసుకోండి. ఒక 5 minutes తర్వాత ఫ్రెష్గా రుబ్బిన జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వీటన్నిటిని కూడా మిక్స్ చేస్తూ ఒక 5 minutes పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న పీతలు యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని కూడా బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 minutes కుక్ చేసిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా కారం అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోండి. చూసారు కదా, ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేద్దాం. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 10 to 15 minutes పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. సో పులుసు అనేది ఇలా ఉండాలండి. ఒక 10 to 15 minutes తర్వాత మనకి పులుసు అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. పులుసు కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. సో చూసారు కదా, మా వదిన చేతి విలేజ్ స్టైల్ పీతల పులుసు. మీరు కూడా ఎంజాయ్ చేయండి. మా వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.